జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ ఆచల ఋషిద్దు రమణ సద్గురు స్వాముల వారికి జై. మహర్షి డాక్టర్ శ్రీనివాసార్యులైనటువంటి ఈ ఛానల్ను ప్రేక్షకులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను వీక్షించే ప్రతి ఒక్కరికి ఆ దేవాది దేవుడైన సద్గురుదేవుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, దీర్ఘ ఆయుష్ను ప్రసాదించుగాక. ఈరోజు చెట్టు ముందా విత్తు ముందా అనే మాటను గురించి ఒక శిష్యుడు అడగగా దానికి సమాధానాన్ని చెప్పుకుందాము. ప్రతి ఒక్కరు కూడా చెట్టు ముందా విత్తు ముందా అనేటువంటి తర్కవాదాన్ని, కోడి ముందా గుడ్డు ముందా అనేటువంటి తర్కవాదాన్ని అందరూ ప్రతి గ్రామంలో, మరి సత్రాలలో, సాబిళ్లలో, రచ్చబండ కాడ ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పుకుంటూనే ఉన్నారు. కోడి ముందా గుడ్డు ముందా అని కొంతమంది, చెట్టు ముందా విత్తనం ముందా అని కొంతమంది. విత్తనం ముందు అంటే చెట్టు లేకుండా విత్తనం యాడ్ నుంచి వచ్చింది అనే మాట మాట్లాడతారు. విత్తు ముందు అంటే చెట్టు ఎట్లా వచ్చింది అని అంటారు. ఇది విడబడని సమస్యగా వారు తర్కవాదంగా భావిస్తూ ఉంటారు. అయితే దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇది చెట్టు కాడ ఇత్తనం కాడ బయటపడదు, కానీ ఒక మనిషి యొక్క జీవితంలో బయటపడుతుంది. ఎట్లా అంటే విత్తనము తయారవుతుంది పంచభూతాల యొక్క సంయోగములో. భూమి నుండి ఓషధులు ఎన్నో వచ్చి ఆహార రూపంగా మారుతాయి. ఆ భూమికి ఈ యొక్క వృక్షాలను సృష్టించేటువంటి శక్తి ఉంది. మనం విత్తు ముందా చెట్టు ముందా అని ప్రశ్న వేసుకునే ముందు భూమి ముందా చెట్లు ముందా అని ప్రశ్న వేసుకోవాలి. భూమి ముందా చెట్లు అడుగుతున్నాయి, భూమిలో ఉంటాయి. విత్తనము చెట్టుతో పనిలే మనకు. భూమి ముందా చెట్టు ముందా? ఈ భూమిలో కోటాను కోట్ల వృక్షజాతులు ఉన్నాయి, కోటాను కోట్ల జీవజాతులు ఉన్నాయి. ఈ జీవజాతులలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. ఈ 4 రకాలు భూమిలో ఉత్పత్తి అయినాయి. మరి భూమి మీద ఈ జీవులు ముందా అని ప్రశ్నించుకోవాలి నువ్వు. చెట్టు ముందా విత్తు ముందా తర్వాత విషయం ఉంది. ఇది వచ్చినాక ఇచ్చినాయి చెట్టు విత్తనం, అవునా కదా? ముందు భూమి ముందు భూమిలో ఇవన్నీ పుడుతున్నాయి, సత్యమే కదా? భూమిలో సర్వజీవులు పుడుతున్నాయి కదా, సత్యమే కదా అది. మరి ఇత్తు ముందా చెట్టు ముందా అనే బదులు భూమి ముందా జీవుడు ముందా మనం అనే ప్రశ్న వేసుకోవాలి. తెలివైన వాడు ఎవడన్నా కానీ చెట్టు ముందా అని వేసుకోవాలా. విత్తనం చెట్టుతో పనిలే. విత్తనం చెట్టు కన్నా ముందు భూమి ఉంది కదా, భూమిలోనే అన్నీ ఇచ్చినాయి. భూమిలో విత్తనాలు ఎవరు వేయలే. నువ్వు వేసినావా విత్తనాలు? ఎవరు వేసిన విత్తనాలు? విత్తనము లేకుండానే భూమి మీద పండే శక్తి భూమికి ఉంది.
మానవుడు ఇతర నాటక ముందే చెట్లు మొలిచే శక్తి ఉంది అంటావులే. భూమికి ఉంది ఆ శక్తి, భూమిలో ఆ సంపద ఉంది, భూమిలో ఆ యొక్క జీవశక్తి ఉంది. అవునా? అందుకే ఆధ్యాత్మిక శాస్త్రంలో భూమికి అధిదేవుడు బ్రహ్మ అని చెప్పినారు. భూమికి అధిదేవుడు బ్రహ్మం అని చెప్పినారు. ఆధ్యాత్మిక పరంగా ఆలోచన చేస్తే, సైన్స్ పరంగా మనం ఆలోచన చేసినా కూడా భూమికి సృష్టించే గుణం ఉంది. ఎన్నో జీవులు అన్నీ పుట్టింది భూమిలోనే కదా. ఆకాశం నుంచి ఏది ఊడు పడలే కదా, అన్ని భూమిలో పుట్టినవి కదా. మరి ఇతర వీటికి మానవుడు మధ్యలో వచ్చినాడు. మానవుడు ఆ లాస్ట్లో వచ్చినాడు మానవుడు, మధ్యలో అది లాస్ట్లో వచ్చినాడు మానవుడు. మొదటి నుంచి జడ చైతన్యము లేనట్టు పంచభూతాలు వచ్చినాయి. అవునా కదా? పంచభూతాల నుండి జీవచైతన్యమైన చెట్లు వచ్చినాయి. జీవచైతన్యమైన చెట్ల నుంచి ఇంద్రియచైతన్యమైన జంతువులు వచ్చినాయి. ఇంద్రియచైతన్య జంతువుల నుంచి మనోచైతన్య మానవుడు వచ్చినాడు. ఇప్పుడు వచ్చిన మానవుడు లాస్ట్లో వచ్చినాడు. అవునా కదా? ఈవిడొచ్చి ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు, చెట్టు ముందా ఇత్తనం ఉందా, ఇత్తనం ఉందా అని. చెట్టు ముందా ఇత్తనం ఈడు అడుగుతున్నాడు యుక్తిగా. అవునా కదా? ఇందులో దాకా మనం వచ్చినవాడు. ఆదిలో భూమి నుంచి వృక్షములు ఎట్లా వచ్చినాయి? ఎవడు ఇత్తనం వేసాడు? ఈ మనిషి లేడు కదా వద్దు. మొక్కలు భూమి మీద మొలిచే టైంకి మనిషి లేడు. మనిషి లాస్ట్లో వచ్చినాడు భూమి మీదకి. అవునా కదా? లాస్ట్లో వచ్చిన పెత్తనం జలాయించాడు అన్నిటి మీద. అన్నిటి మీద అయ్యేదో ముందు వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా మరి భూమి నుంచి మొట్టమొదటిగా మొక్కలు ఉద్భవించినాయి. ఎందుకంటే భూమికి ఆ శక్తి ఉంది, ఆ సత్తా ఉంది. ఒక పిడికాడు మట్టి తెచ్చుకొని ఇంట్లో పోసుకుంటే నీళ్లు పోస్తా ఉంటే ఆ మట్టిలో మొలకొస్తుంది. విత్తనం బయకి ఏదో ఒకటి గడ్డి పోసో గిడ్డి పోసో ఏదో వస్తుంది కదా. ఇప్పుడు ఆ గ్రౌండ్ అంతా తెల్ల ఉంటుంది, ఎండలకాలం వాన పడితే ఆ గ్రౌండ్ అంతా గడ్డి వస్తుంది, తిరుగుతుంది. భూమికి పచ్చని రంగేసినట్టు అని వాడు పాట పడినట్టు వర్షం వస్తే భూమి అంతా పచ్చగా అయిపోతుంది కదా. ఎవడు వేసినాడు విత్తనాలు? నీ ఊర్లో అంటే వరి నువ్వు నాటుకున్నావు అనుకో, అడవిలో ఎవరు వేసినారు విత్తనాలు? అడవంతా అన్ని రకాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, అన్ని జాతుల వృక్షాలు ఉన్నాయి. మరి భూమికి స్వతహాగా సృష్టించే శక్తి ఉంది. ఏది సైన్స్ పరంగా పరిశోధన చేసినా ఆ శక్తి ఉందని తేలింది మట్టిలో. లేదు వేదాంతపరంగా ఎత్తుకున్న భూమికి అధిష్టాన దేవత బ్రహ్మం అని చెప్పినారు. బ్రహ్మం అని చెప్పినారు అంటే ఆ బ్రహ్మస్వరూపం కాబట్టి సృష్టికర్త అని, భూమి సృష్టికర్త. ఇలా సైన్స్ పరంగా ఎత్తుకునే ఆధ్యాత్మిక పరంగా ఎత్తుకునే భూమికి సృష్టించే శక్తి ఉంది. అవునా కదా? దాన్ని ఎవరు డిఫైన్ చేయాల్సిన అవసరం లే, చెప్పాల్సిన పనిలే, ప్రతి ఒక్కరు తెలుసా విషయం. అవునా కదా? ఎందుకంటే ప్రత్యక్షంగా కనపడతా ఉంది మనకి. ఇప్పుడు నువ్వు పంటలు పండించుకొని భూమి నా సొంత నువ్వు ఈడ వేసుకుంటున్నావు, మిగతా సాగు అంతా ఎవరు వచ్చానా? అది నువ్వు మధ్యలో నేర్చుకున్నావు. ఆది మానవుడుగా ఉన్నప్పుడు నీవు కూడా పంటలు వేయలే. అప్పుడు ఆడ పండ్లు ఉంటే ఆడ తినే పదార్థం ఉంటే అక్కడ పోయి తింటానే. నీ ప్రయాణం అంతా తెల్లారి లేచిన నుంచి తినడం కోసమే సరిపోతాను. ఎత్తులాడుకుంటాను. పొద్దుకెళ్ళాక తిరిగి 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 తింటాను. అలసిపోయి ఎప్పుడు నిద్ర వచ్చా పడుకుని నిద్రపోతాను. పొద్దు కూతే నిద్రపోతాను, పగులు నిద్రపోయేది ఇలా. అప్పుడు అప్పుడు మనసు తిరిగే పనే.
తినడం తిరుగుతా పొతనడమే ఎక్కడ కనపడితే తినడం పోతాడడం. మళ్ళీ ఇది మధ్యాహ్నానికి రాత్రికి ఎత్తి పెట్టుకుందామని సంచులు లేవు వాళ్ళకు, జోరేళ్ళు లేవు, నోరు కాళ్ళు చేతులు అంతే. కట్టుకుంటే అయిపోయి ఇంకా 10 గంటలు అయినా ఎత్తుకొని కూడా పోరు. రేపటికి మరి రాత్రికి ఎత్తుకుందాంలే అని ఆలోచన కూడా లేదు కదా వాళ్ళకు, ఆలోచన లేదు. కనపడి తినడం మిగతా ఇప్పుడు కోతి వచ్చింది మన ఇంటికాడికి 4 పండ్లు వేసినావు, 2 పండ్లు తింటుంది, మిగతా వాడికి పోతుంది, ఎత్తుకోపోతుంది. తినడం వరకే ఒకవేళ 4 ఈ చదువు ఆశకి ఆశకు ఎత్తుకొని పోతుంది, అది తింటుంది, మిగిలింది ఆడపడేసిపోతుంది. అవునా కదా? అట్లా మనిషి కూడా ఆ కాలంలో అట్లా తింటాడు. మళ్ళీ తర్వాత తెలివి పెరిగి పంటలు పండించుకుంటున్నాడు. ఏది రేపటికి కావాలని మన ఆలోచన వచ్చినప్పుడు వాడు పంట పండించుకుంటాడు, లేకపోతే ముందు లేదు కదా. అట్లా ఇత్తు ముందా చెట్టు ముందా అని ప్రశ్న వేసేటువంటి వ్యక్తి ముందు భూమి ముందా జీవులు ముందా అనేది ప్రశ్న వేసుకోవాలి. అవునా కదా? దీనికన్నా ముందు కదా అది జరిగింది, ఇది మధ్యలో మళ్ళీ వచ్చింది చెట్టు ఇత్తనం, మళ్ళీ వచ్చింది భూమి ఫస్ట్ వచ్చింది కదా. ఇత్తనము భూమి, చెట్టు ఇత్తనం 2 భూమిలో నుంచి వచ్చినాయి, వచ్చినట్టు దాన్ని కనుక్కోవాలి ముందు. అట్లా ముందు భూమి, భూమిలో సకల సంపదలు ఉన్నాయి. అందుకది సర్వశక్తితో శోభించు సుస్థిరముగా అన్నాడు. ఏది ఆ భూమి సర్వశక్తితో శోభిస్తుంది సుస్థిరంగా. తేమ ఉంటుందంటే సమృద్ధిగా సంపద వస్తుంది భూమిలో. అవునా కదా? నీరుంటే భూమిలో సమృద్ధిగా సంపద వస్తుంది. అట్లా ఆ సంపదను తినేటువంటి మన అమ్మ నాన్న ఆ ఆహారాన్ని తీసుకుంటే అది రసమై, రక్తమై, మాంసమై, మజ్జై, ఎముకై, రేతస్సుగా మారింది, మేధస్సు అయింది, రేతస్సు అయింది. ఆ రేతస్సే శుక్లశోణితములుగా స్త్రీ పురుషుల యందు తయారయ్యి తర్వాత ఆ స్త్రీ పురుషులు వివాహానంతరం కలుసుకుంటే సంభోగం చెందితే ఆ 2 అర్ధబీజాలు, పురుషుల్లో ఒక అర్ధబీజము, స్త్రీలో ఒక అర్ధబీజము, 2 ఆ సమయం, ఆ టైం, ఆ గడియ కరెక్ట్గా సరిపోతేనే ఏదైనా, లేకపోతే సరిపోతే అప్పుడు ఇత్తనం అనేది పూర్ణ బీజంగా ఒక పిండము, దాన్ని ఇత్తనం అన్నారు. ఫలం ఉంటే కాదు, ఆ 2 ఒకే టైంలో కలుసుకోవాలి. ఇప్పుడు స్త్రీలో శోణితము తయారు కావాలి, అన్నము, పురుషుల్లో శుక్రకణము తయారై ఉంటాయి. ఈ శుక్రకణము గర్భాశయములకి పోయే టయానికి అన్నం ఉండాలి రెడీగా. అండాలు దండిగా రావు స్త్రీలకు, స్త్రీలకు ఒక అండం వస్తుంది, ఒకటే అండం స్త్రీకి వస్తుంది, నెలకు ఒకటి వస్తుంది. అది కూడా ముట్టయిన తర్వాత 12-13 రోజు నుంచి 20-19 తేదీ లోపల ఎప్పుడో ఒక రోజు వస్తుంది. ఆ మధ్య టైంలోనే వచ్చేది. మేము యాక్చువల్గా వృత్తిలో డాక్టర్ వృత్తిలో ఉన్నాం కాబట్టి ముట్టైన 12వ రోజు నుంచి 20 రోజు మధ్యలో భార్యాభర్తలు ఉండండి, సంతానం కలుగుతుందని చెప్తామే. అంటే ఆ రోజులో 15వ రోజు, 16వ రోజు, 17వ రోజు, 18వ రోజు వారి వారి శరీర ప్రకృతిని బట్టి ఆ అండం విడుదలవుతుంది. ఆ అండం విడుదలైన ఆ టైంలో ఈ పురుషుడు కలుతాల ఆ స్త్రీతో, అప్పుడు వాళ్ళ పిండం ఏర్పడుతుంది, సంతానం కలుగుతుంది. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం లే. ఆ టైం ఆ టైం తెలియాలంటే అదే అందుకనే కదా పెళ్ళి అయితేనే భార్య భర్తలు ఉంటారు, పిల్లలు పుట్టరే. ఎందుకు పుట్టరు? ఆ టైం అనేది వచ్చినప్పుడు కలిస్తే దానికి 48 గంటల టైం ఉంటుంది. ఇప్పుడు అండము స్త్రీలో ఉత్పత్తి వచ్చిన తర్వాత అది మామూలుగా 48 గంటలు వెయిట్ చేస్తుంది, జీవంతో ఉంటుంది. అంటే 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజుల్లో ఎప్పుడు కలిసినా ఈ వీరికనం పోతే సంతానం కలుగుతుంది. అది 48 గంటలు ఉంటుంది ఆడ.
అట్లనే పురుషుడు వచ్చినా కూడా వీర్యకణం గర్భసంచిలో పోయి ఉంటే ఆడ అన్నం రాకపోయినా ఇది 48 గంటలు వెయిట్ చేస్తుంది. ఆ 48 గంటల లోపల అన్నం విడుదలైందనుకో రెండు ఒకటి అవుతాయి. అప్పుడు ఇప్పుడు కలసాల్సిన అవసరమే లే. మొన్న కలిసింటాడు ఆ స్త్రీతో, వాని వీర్యకణం పోయి గర్భాశయంలో ఉంటుంది. అక్కడికి 48 గంటలు బ్రతుకుతుంది. ఓ స్త్రీ గర్భంలో పురుషుని యొక్క వీర్యకణము 48 గంటల నుంచి 72 గంటలు ప్రాణంతో ఉంటుంది. అంటే 2 రోజుల నుంచి 3 రోజుల వరకు అది ప్రాణంతోనే ఉంటుంది. ఆ టైంలో వచ్చిందనుకో అండం గర్భం అవుతాయి. అప్పుడే కలసాల్సిన అవసరం లేదు. లేదు స్త్రీకి ఉద్దండం విడుదలయ్యింది. విడుదలైన తర్వాత ఈ అండం కూడా లోపల 48 గంటలు ఉంటుంది ప్రాణంతో. మరి రేపు మన్నాడు కలిసినా కూడా రెండు ఒకటి అవుతాయి. ఒకటి అట్లా దీనికి సౌకర్యం ఉంది మన గర్భాశయంలో. అట్లా ఆ విధంగా రెండు అర్ధబీజాలు ఒకటైతే అది బీజమైంది. నీకు ఇత్తనం అనేది పూర్ణంగా ఉండదు. పూర్ణంగా మానవులలో ఒకే చోట ఉండదు. స్త్రీలో అర్థం ఉంటుంది, పురుషుల్లో అర్థం ఉంటుంది. అందుకే అర్ధనారీశ్వరుడు అని పేరు. సగం స్త్రీలో సగం పురుషులు ఉంటుంది. అవి రెండు కలిస్తే ఒక్క బీజం అవుతుంది. ఆ బీజం ఎక్కడవుతుంది? గర్భాశయంలో అవుతుంది. అప్పుడు అది ఇత్తనం. ఇత్తనం ఏడైంది మొదలు? తల్లి గర్భంలో ఇత్తనం అయింది. అట్టనే ప్రకృతి పురుషులైనటువంటి మనం చెప్పుకుంటే భగవత్ స్వరూపాలు మరి పంచభూతాల్లో ఉన్నాయి. ప్రకృతి, పురుషుడు అనేటువంటి రెండు ఉన్నాయి. ఆ రెండు శక్తులే, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని మనం చెప్తారు, ప్లస్ మైనస్ అట్లా. ఆ రెండు అర్ధబీజాలు, పురుష బీజం అర్థము, ప్రకృతి బీజం అర్థము. ఈ ప్రకృతి పురుష బీజాలు రెండు భూమిలో కలియడం వల్ల భూమిలో ఉత్పత్తి జరుగుతుంది. అన్ని జీవులకు, సమస్త జీవులు భూమిలో పుడుతున్నాయి. అవునా కదా? అది అక్కడ జరిగే పని. అక్కడ ఫస్ట్ జరిగినాక మళ్ళీ ఇత్తనం చెట్టు మళ్ళీ వచ్చినాయి. తల్లి గర్భంలో ఇత్తనం ఏర్పడింది. ఆ ఇత్తనము అక్కడ భూమిగా, తల్లి గర్భము భూమితో సమానం. అక్కడ ఇత్తనము రెండు అర్ధబీజాలు పూర్ణ బీజం అయ్యి అక్కడ ఉత్పత్తి అయ్యింది. ఆ తల్లి గర్భములో ఆ విత్తు అనేది ఏర్పాటవుతుంది. ఎట్లా భూమిలో విత్తు ఏర్పాటయ్యి మొక్కలు వచ్చినాయో, మన భూమిలో విత్తు వేయలే, భూమి ఉంది. అందులోనే ఈ ప్రకృతి పురుష అనే శక్తి ఉంది భూమిలో. అది సూక్ష్మంగా ఉంది, కనపడదు. ఆ ప్రకృతి పురుషునటువంటి శక్తి సూక్ష్మంగా భూమిలో ఉంది. అవి రెండు ఒకటయ్యి సమయాన్ని, కాలాన్ని, వాతావరణాన్ని బేస్ చేసుకొని ఈ భూమిలో మరి ఆ వర్షాకాలం వచ్చినప్పుడు, మరి ఆ జలము ఆ భూమి రెండు ఐక్యమైనప్పుడు ఆ వేడి, ఆ వాయువు, ఆకాశము అనే పంచభూతాలలో ప్రకృతి పురుషుల వంటి రెండు అర్ధబీజాలు భూమిలో మిళితమయ్యి అక్కడ అది ఎత్తుగా మారి మొక్క అయింది. అవునా కదా? నువ్వు వేయన ఇత్తనం సన్న ఏడన ఒక నెరే ఎన్నే బట్టలున్నా వర్షాకాలంలో ఎట్టొచ్చే ముక్కలు బాగా వచ్చాయి అందులో నుంచి. అంటే ప్రకృతి పురుషులు విశ్వవ్యాప్తమై ఉన్నారు. ములుగుచ్చ సందు లేకుండా ఆ ప్రకృతి పురుషుల శక్తి విశ్వమంతా ఉంది. అది భూమిలో నిక్షిప్తమై ఉంది. ఆ శక్తి విశేషంగా భూమిలో నిక్షిప్తమై ఉంది. అది ఎప్పుడు అనుకూలం వర్షాకాలం వచ్చినప్పుడు అవి వస్తాయి. అట్లాంటిది సేము జరిగే ఒక ప్రదేశము స్త్రీ గర్భం. అందుకే తల్లిని మాతృదేవో భవ అన్నారు. అది స్త్రీ, ఈడు ప్రకృతి. అంటే ప్రకృతి పురుషులు, స్త్రీ ప్రకృతి, మగోడు పురుషుడు అని రెండుగా విడవండి. ఎందుకంటే ఈయనలో ఒక అర్ధబీజము, ఆమెలో ఒక అర్ధబీజము రెండు కలిస్తేనే మొక్క వస్తుంది. అంటే బిడ్డ పుడతాడు, లేకపోతే పుట్టడానికి అవకాశం లేదు. ఒకరితో కాదు. అర్థమైందా?
వీళ్ళు అంటే ఇచ్చినారు ఈ భూమిలో నుంచే వచ్చినారు. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రకృతి పురుషులు, సూక్ష్మంగా ఉండే ఆ ప్రకృతి పురుషులు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో దినదినావ పరివర్ధమానం పొంది 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 దాన్నే మనము దశావతారాలలో మత్స్యావతారము, కూర్మ అవతారము, వరహ అవతారము, వామన అవతారము, నారసింహ అవతారము, మరి రామ అవతారము, బలరామ అవతారము, కృష్ణ అవతారము, కలి అవతారము మనం పేర్లు పెట్టుకున్నాం దశావతారాన్ని. ఆ విధంగా పరిణామం చెంది 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 వచ్చినాడు ఈ మానవుడు. ఈ మానవుడు అంటే విడబడినాడు రెండుగా, స్త్రీ పురుషులుగా విడబడినారు. విడబడినారు కాబట్టి ఈ స్త్రీ పురుషులు కలయికతో మళ్ళీ బీజం ఏర్పడింది. అవునా కదా? కాబట్టి ఆ విధంగా ఈ బీజం ఏర్పడి అర్ధబీజం స్త్రీలో అర్ధబీజం పురుషుల్లో ఏర్పడి ఈ రెండు బీజాలు కలిసినప్పుడు పూర్ణ బీజంగా తల్లి గర్భములో ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయ్యి 2 నెలలకు కోడిగుడ్డ ఆకారం అయ్యి 3 నెలలకు ముద్దగా ఏర్పడి 4వ నెలలో ఆ ముద్ద 2 ముద్దలుగా, ఒకటే ముద్ద 3 ముద్దలు 3 నెలలకు 2గా విడబడుతుంది. అంటే ఒక చిన్న ముద్ద ఒక పెద్ద ముద్ద ఏర్పడుతుంది. ఈ 4వ నెలలో ఈ పెద్ద ముద్ద కాళ్ళు చేతులు అవయవాలుగా ఏర్పడుతుంది. ఆ చిన్న ముద్ద తల, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుకగా ఈ చర్మముగా నోరుగా ఏర్పడుతుంది. ఈ 2 ముద్దలు కలుసుకుంటాయి. ఈ 2 ముద్దను కలుపుతూ ఒక ఎన్నుపూస మనకి ఏర్పాటు అవుతుంది. ఇదంతా 4వ నెల జరుగుతుంది. 5వ నెలకంతా పూర్తిగా అయిపోతాయి, అవయవాలన్నీ ఏర్పడతాయి. ఇంకా 6, 7, 8, 9 నెలలలో ఈ 3 నెలల్లో ఏమవుతుందంటే ఆ అవయవాలన్నీ గట్టిపడతాయి. అంటే పూర్ణంగా వాటి యొక్క స్థితి జరుగుతుంది. ఆ సమయంలో తల్లి నుంచి మరి ఆ బొడ్డు ద్వారా బిడ్డకు సమస్తము సప్లై అవుతుంది. ఎప్పుడైతే భూమి మీద పడిన తర్వాత ఈ యొక్క అంతవరకు బొడ్డు ద్వారా జరిగేది ఆమెకు లోపల ఆహారము, శ్వాస, అన్ని ప్రాణం అంతా. ఎప్పుడైతే బయట పడిందో అప్పుడు ఈ బయట నుంచి శ్వాస జరుగుతుంది మనకు. అది ప్రాణంగా మనం ఏర్పాటయ్యి బొడ్డు కట్ చేస్తాం. అవునా కదా? ఇది సృష్టి. ఏది ఇత్తు ముందా చెట్టు ముందా అనే మాటకు ఇత్తనము చెట్టుగాడ చూసి కనపడదు నాయన. ఇది లేకపోతే అది లేదు, ఇది లేకపోతే బయటపడదు, ఆడ బయటపడదు. దీని మూలం లేకపోవాలా? మూలం లేకపోతే ఇప్పుడు ఏమంది? విడిపడిపోయింది కదా, విడబడింది కదా. అంటే భూమి ఉంటేనే సృష్టి జరుగుతుంది. సృష్టి కన్నా ముందు భూమి ఉందిరా. ఆ భూమికి సర్వ సంపదలు ఉన్నాయి. అక్కడ నుంచి ఏర్పాటు అవుతా మనము స్త్రీ పురుషులుగా మార్పు చెందినాము. ఈ మానవ జాతి వచ్చేసరికి 2 అయినారు. అంటే జంతు జాలానికి వచ్చే 2 అయినాయి. వృక్ష జాతంలో 2 లేవు, ఒకటే ఉంది. దాంట్లో కొన్ని గొడ్డు మొగై అంటారు, ఆడే అంటారు. అంతేగాని ఆడ సంపూర్ణంగా స్త్రీ పురుషులు విడవలే. వృక్షముల కాడికి వచ్చేకల్లా స్త్రీ పురుషులు విడవలే. జంతువుల కాడికి విడబడింది. జంతువుల కాడికి అది ఇంద్రియాలు ఉన్నాయి. జంతువులు ఇంద్రియాల కాడ ఆడ మొగ అనేది ఇడబడింది. దీనికంతా కొన్ని లక్షల సంవత్సరాలు కాల వ్యవధి పట్టింది. ఒకరోజు జరిగింది కాదు. నువ్వు వృక్షములు ఉన్నంత వరకు ఆడ మొగ లేవు. చెట్లను మొలుస్తున్నాయి, పండ్లు కాస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. వాటికి శారీరక సంబంధం లేదు. అది భూమిలోనే కలయిక, మట్టిలోనే కలయిక. కానీ బయటకు వచ్చినా కలయిక లేదు. కానీ జంతువులు వచ్చాకల్లా కలయిక అనేది బయట అవసరమైంది. కలయిక బయట అవసరమైంది. వృక్షాలకు బయట అవసరం లేదు, లోపలనే మట్టి లోపలనే కలయిక జరిగిపోయి వృక్షాలు లక్షణంగా ఫలవంతమై ఫలాలు ఇచ్చినాయి. కానీ జంతువులుగా పరిణామం చెందేసరికి
అది దినదినానికి మార్పు జంతువుగా మారాలకల్లా ఏకకణ జీవి కాంచి ద్వికణ జీవులు కాంచి ఇట్లా చెల్లించే జీవులు జరుగుతూ జంతువులుగా మారేసరికి కలయిక బయట అవసరమే. బయట అవసరమైన ఆ కలయిక కూడా ఇంకా మార్పు చెంది ఇంకో కొంచెం బలమైన పెద్ద అయిన జంతువులుగా అంటే 4 కాళ్ళ జంతువులుగా పరిణామం చెందిన తర్వాత వాటికి కొంత సమయం ఒక టైం అనేది వచ్చింది. మళ్ళీ చిన్న జీవులకు టైం లేదు, అవి పుడతానే సంభోగం చెందుతాయి, కలుస్తాయి, పిల్లలు పుడతారు, వాటి ఉత్పత్తి అవుతాయి. కానీ జీవులు పరిణామం చెంది పెద్ద సైజు అయ్యేసరికి 4 కాళ్ళ జంతువులుగా 2 కాళ్ళ జంతువులుగా పారాడే శక్తి వచ్చేకల్లా దానికి కొంచెం వయసు రావాలని, కోడికైతే ఇంత, పక్షికైతే ఇంత వయసు, బరిగుడ్డుకైతే ఇన్నేళ్ళు, కుక్కకైతే ఇన్నేళ్ళు, మనిషికైతే ఇన్నేళ్ళు. అవునా కదా? టైం పట్టింది. మనిషికి వచ్చేసరికి 12 ఏళ్ళు 14 ఏళ్ళు వయసు వచ్చే కానీ సంతానానికి అర్హత లేదు, 14 ఏళ్ళు రావాలి. అదే కోడికైతే లే, అర్థమైందా? ఇట్లా సైజు పెరిగే కొద్దీ కాలం పెరుగుతూ వచ్చింది. అవునా కదా? అట్లా మనిషికి వచ్చేసరికి 14 ఏళ్ళు వచ్చాయి కానీ ఈ మనిషి పుట్టినా కూడా ఇప్పుడైనా 12 ఏళ్ళే, 12 ఏళ్ళు 14 ఏళ్ళు టైం పడుతుంది. ఇప్పటికైనా 12 ఏళ్ళకు రైతులు అవుతారు, అయినా వచ్చి సంతానానికి యోగ్యతే 12 ఏళ్ళు అనుకో. 12 ఏళ్ళు సమయం ఒక స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా, పురుషులకు కూడా 14 ఏళ్ళు టైం పడుతుంది. వానికి వీరికైనా ఉత్పత్తి 14 ఏళ్ళు పడుతుంది. ఆ 14 సంవత్సరాల వరకు వీళ్ళకి సంతానం కలగదు కదా, ఆ వయసు రావాలి. అట్లా డేట్ పెరుగుతూ వచ్చింది, టైం పెరుగుతూ వచ్చింది. ఏది మార్పు జరిగే కొద్దీ, పరిణామం జరిగే కొద్దీ ఈ విధంగా టైం స్పేస్ అనేది పెరుగుతూ వచ్చింది. తర్వాత 14 ఏళ్ళకు 15 ఏళ్ళకు సంతానానికి అర్హత అడిగినాం మనం. ఇక రాబోయే కాలం చూస్తే మనకు తెలియదు. ఇట్లా చెట్టు ముందా ఇత్తు ముందా అంటే చెట్టు ఇత్తుల ముందు భూమి ఉందిరా నాయన, ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మనం పుట్టాలనే కూడా నువ్వు ముందా మీ అమ్మ ముందా అనే మాట వచ్చినప్పుడు అమ్మనే పలుకు నే వచ్చినాకనే వచ్చింది నాయన. నాకన్నా ముందు అమ్మ లేదు, స్త్రీ ఉంది. నాకన్నా ముందు భార్య ఉంది, నాకన్నా ముందు కూతురు ఉంది, నాకన్నా ముందు ఒక స్త్రీ ఉంది. నేను గర్భవతి కానిప్పుడు కూడా ఆమె తల్లి కాలే, అమ్మ కాలే. నేను కడుపులో ఉన్నా ఆమె అమ్మ కాలే, ఆమె గర్భవతి అయింది ఇప్పుడు. అవునా కదా? నిండు గర్భిణి 9 నెలలు అయినా నా రూపం తల్లి గర్భంలో ఏర్పడినా మా అమ్మ కాలేదు. అయిందే? కాలే, గర్భవతి అయింది. ఏమంటారు? ఆమె 9 నెలలు ఉన్నా కూడా గర్భవతి అంట కానీ తల్లి అన్నారు, అమ్మ అన్నారు. అమ్మ ఇప్పుడు అంటారు నువ్వు వచ్చినాక అమ్మాయి. అప్పుడు నువ్వు ముందా మేము ముందంటే నేనే ముందు, తర్వాత అమ్మ ముందు, నాకన్నా స్త్రీ ముందు. నేను రాకముందు స్త్రీ ఉంది కానీ అమ్మ లేదు. అమ్మ నేను వచ్చింది అని ఇట్లా దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు నీవు ముందు, నేను ముందు, నేను అనేది ముందైంది. ఇప్పుడు అమ్మ కన్నా ముందైనా కదా నేను. అవునా? దీని మూలంలోకి పోతే నేనెవరు అన్నప్పుడు ఈ నేనును మనం పరిశీలన చేసుకుంటూ పోతే సృష్టికి ముందు నుంచి నేనున్నాను అనేటువంటి మూలం కాడికి మనం ప్రయాణం చేస్తే అదే నేనని, దానే అహం బ్రహ్మస్మని, దానే అయమాత్మ బ్రహ్మని, దానే ప్రజ్ఞానం బ్రహ్మని, దానే తత్వమసి అని పెద్ద నిర్ణయం చేసి నీవే ముందు, నా తర్వాతనే ఏదైనా, నా తర్వాతనే సృష్టి అయినా ప్రపంచమైనా నేను అనేటువంటి తత్వము ముందు ఉంది. అందులో నుంచే పంచభూతాలు వచ్చినాయి, అందులో నుంచే సృష్టి వచ్చింది, అందులో నుంచే ఈ దేహాలు వచ్చినాయి.
నేను మాత్రం ఇవి ఉన్నా ఇవి లేకపోయినా నేనున్నాను అనేటువంటి ఒక భావన ఆధ్యాత్మిక పరంగా పెద్దలు నిర్ణయం చేసినారు. అది సత్యం, అది నిజం. కాబట్టి ఈ దేహం వస్తుంది పోతుంది, నాకు మరణం లేదు, నేను ఆత్మస్వరూపుడని, నేను పరమాత్మ స్వరూపుడని, నేను బ్రహ్మస్వరూపుడని ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకుంటారు. అదే సైన్స్ పరిభాషలో నేను ఎనర్జీ, శక్తి, నేను ఒక శక్తి, ఎనర్జీని, ఒక శక్తిని. ఈ శక్తి ఎప్పటికీ ఉంది, శక్తికి నాశనం లేదు. పదార్థానికే నాశనం ఉంది కానీ శక్తికి నాశనం లేదని సైన్స్ చెప్పింది. అరే నీలో ఉండే శక్తికి నాశనం లేదురా, ఈ దేహానికి నాశనం ఉంది కానీ ఇందులో ఉండే ఎనర్జీకి నాశనం లేదు, ఎనర్జీ విశ్వవ్యాప్తం అయి ఉన్నది అని సైన్స్ చెప్పింది. ఇది పరమార్థ తత్వం. తె సద్గురు మహారాజుకు జై.